డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. ప్రకటన గ్రంథంలో ఉన్న 4 జీవులు ఎవరు? 4 జీవులు 4 రూపాలను కలిగి ఉండడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? ఈ 4 జీవులు కెరూబుల లేక ఇతర జీవుల అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. ఈ 4 జీవుల గురించి మొదటిగా ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో వ్రాయబడింది. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రమున్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. ఈ లేఖనాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే పరలోకంలో ఒక సింహాసనం కనిపిస్తుంది. ఆ సింహాసనంపై యేసుక్రీస్తు ఆసీనుడై ఉన్నాడని పై వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ఆసీనుడై ఉన్న సింహాసనం ముందు గాజు వంటి సముద్రం ఉన్నది. అసలు సింహాసనం ముందు గాజులాగా ఉన్న సముద్రం ఉండడం ఏమిటి? వాస్తవానికి ఇది అసలైన గాజు పదార్థం కాదు. సింహాసనం ముందు సముద్రపు నీరు స్ఫటిక గాజు రూపంలో ఉన్నది. కావున మనం ఈ నీరును చూస్తే మన వాస్తవ రూపం మనకు ప్రతిబింబిస్తుంది. ఉదాహరణకు ఎఫెసీయులు 5వ అధ్యాయము 27వ వచనం. వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఈ లేఖనం ప్రకారం యేసుక్రీస్తు సంఘక్షేమం కొరకు వాక్యముతో ఉదక స్నానము చేశాడు. అందువలన సంఘం పరిశుద్ధపరచబడింది. కావున ఎవరైతే తన పాప శరీరమును వాక్యమనే నీటితో కడిగివేసుకుంటారో వారు పరిశుద్ధులవుతారు. ఇంకా మనకు స్ఫటిక గాజు ఏం అర్థాన్నిస్తుందంటే 2వ కొరింథీయులు 3వ అధ్యాయము 18వ వచనం. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఈ లేఖనం ప్రకారం ఆయన శిలువ రక్తాన్ని ఆశ్రయించిన వారు ముసుగు ఉన్న ముఖంతో కాకుండా ముసుగులేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయబడతారు. క్రీస్తును పొందుకున్నవారు ఒకసారి క్రీస్తు అనే అద్దమును చూస్తే క్రీస్తు పోలికగా మార్చబడినట్టుగా కనిపిస్తాము. అందుకే సింహాసనం ముందు సముద్రము వంటి స్ఫటిక గాజు ఉన్నది. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుషుని పోలి ఉన్నాడు. ఈ లేఖనం ప్రకారం వాక్యం తెలిసి కూడా వాక్య ప్రకారం బ్రతకపోతే అద్దములో తన సహజ ముఖమును చూచుకొన్నట్టే. మామూలుగా అయితే వాక్య ప్రకారం బ్రతికేవాడు ఒకసారి తనను తాను చూచుకుంటే క్రీస్తు పోలికను కలిగి ఉండాలి. కానీ వాక్యం మనలో ఉన్న తర్వాత కూడా మన పాత రూపం మనకు కనిపించకూడదు. వాక్యానుసారంగా బ్రతకని వాడికి తన పాత రూపమే ఇంకా కనిపిస్తుంది. క్రీస్తు రూపం వాడిలో ఉండదు. కావున సముద్రం లాంటి స్ఫటిక గాజులో మన రూపాన్ని చూస్తే మన పాత రూపం కాకుండా క్రీస్తు పోలిక మనలో కనిపించాలి. అందుకే దేవుని సింహాసనం ముందు స్ఫటిక గాజును పోలిన సముద్రము మనకు ఇప్పుడు చెప్పిన దానికి సాదృశ్యంగా కనిపిస్తుంది. ఇప్పుడు అటువంటి సింహాసనం చుట్టూ ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులు మనకు కనిపిస్తాయి. ఇప్పుడు ఈ 4 జీవులు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. అదే అధ్యాయము 7వ వచనం. మొదటి జీవి సింహము వంటిది, 2వ జీవి దూడ వంటిది, 3వ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము గలది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే 4 జీవులు 4 వేరువేరు రూపాలు కలిగి ఉన్నాయి. అందులో మొదటి జీవి సింహము ఆకారము కలిగి ఉన్నది, 2వ జీవి దూడ ఆకారము కలిగి ఉన్నది, 3వ జీవి మానవ రూపం కలిగి ఉన్నది, 4వ జీవి గ్రద్ద ఆకారం కలిగి ఉన్నది. మామూలుగా అయితే ఈ 4 రూపాలు సృష్టిలో అత్యంత ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. అది ఎలాగంటే సింహం అడవి జంతువులలో అత్యంత శక్తివంతమైనది. కావున భూమి మీద అడవి జంతువులన్నిటికీ సింహం ప్రాతినిధ్యం వహిస్తుంది. అలాగే 2వ రూపమైన ఎద్దు పెంపుడు జంతువులలో అత్యంత బలమైనది. కావున భూమి మీద సాధు జంతువులకు ఎద్దు ప్రాతినిధ్యం వహిస్తుంది. అలాగే 3వ జీవి మానవ ముఖమును కలిగి ఉన్నది. మానవుడు ఈ సృష్టిలో ఉన్నతమైన వాడు. కావున మానవ జాతికి 3వ జీవి ప్రాతినిధ్యం వహిస్తుంది.
అలాగే 4వ జీవి గ్రద్ద ఆకారం కలిగి ఉన్నది. గ్రద్ద ఆకాశ పక్షులన్నిటికీ రాజు కావున పక్షులన్నిటికీ 4వ జీవి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ విధంగా ఈ 4 రూపాలు ఈ సృష్టికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఆ తరువాత మరొక వచనంలోనికి మనం వెళ్ళినట్లయితే అదే అధ్యాయము 8వ వచనం. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కొన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను. ఈ లేఖనాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఆ 4 జీవులలో ఒక్కొక్క జీవికి 6 రెక్కలు ఉన్నాయి. ఆ రెక్కలు కొన్నులతో నిండి ఉన్నవి. అంటే కొన్నులు జ్ఞానమును సూచిస్తాయి. ఆ 4 జీవులు మానక రాత్రింబగళ్ళు ప్రభువు పరిశుద్ధుడు 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 అని నిత్యము స్తుతిస్తున్నాయి. దీని ప్రకారం ఈ 4 జీవులు కెరూబులు అని మనకు అర్థమవుతున్నాయి. ఇవి దేవదూతల వ్యవస్థలో కెరూబులు అనేవి ఒక వ్యవస్థ. అలాగే దేవదూతలలో సెరూపులు అనే మరొక వ్యవస్థ కూడా ఉన్నది. ఈ దేవదూతలు దేవుడు వారికి అప్పగించిన పనిని బట్టి వారి స్థాయి ప్రకారం చేస్తాయి. ఈ దేవదూతలలో కెరూబులు అత్యంత శక్తివంతమైనవి, అలాగే ప్రధానమైనవి, అలాగే జ్ఞానము కలిగినవి. ఈ 4 జీవులు కెరూబులు అని స్పష్టంగా నేను ఎందుకు చెప్తున్నాను అంటే యెహెజ్కేలు 10వ అధ్యాయము 20 నుంచి 22 వచనాలు మరియు అదే యెహెజ్కేలు 1వ అధ్యాయము 4 నుంచి 14 వచనాలను మనం పరిశీలించినట్లయితే యెహెజ్కేలుకు కెబారు నది దగ్గర కనిపించిన కెరూబులు ప్రకటన గ్రంథంలో ఉన్న 4 జీవులు ఇంచుమించు ఒకే పోలికను కలిగి ఉన్నాయి. వీటిని కెరూబులు అని యెహెజ్కేలు సంబోధించాడు. అలాగే ఇప్పుడున్నటువంటి సాతాను ఒకప్పుడు కెరూబు కూడా. ఆ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 14వ వచనం. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి. ఈ లేఖనం ప్రకారం ఇప్పటి సాతాను ఒకప్పుడు కెరూబు. అంటే సాతాను ఒకప్పుడు ఉన్నతమైన ప్రధాన దేవదూతలలో ఒకడు. అలాగే ఈ 4 జీవులు కెరూబులే అనుటకు మరింత రుజువు చేయాలి అంటే నిర్గమాకాండము 25వ అధ్యాయము 18 నుంచి 22 వచనములు మరియు నిర్గమాకాండము 26వ అధ్యాయము 31వ వచనంలో మోషేను ప్రత్యక్ష గుడారంలోని అతి పరిశుద్ధ స్థలంలో కెరూబుల నమూనా ఉండేలాగున పనిముట్లను దేవుడు చేయమన్నాడు. కావున ఈ లేఖనాలు దేవుని సింహాసనం చుట్టూ ఉన్న కెరూబులను సూచిస్తాయి. అలాగే ఆదికాండము 3:24లో ఏదెను తోటను కాచుటకు కెరూబులను దేవుడు నియమించాడు. ఈ విధంగా దేవదూతలలో కెరూబుల వ్యవస్థ అత్యంత శక్తివంతమైనవి, ప్రధానమైనవి మరియు ప్రముఖమైనవి, అలాగే జ్ఞానము కలవి. అలాగని ఈ 4 జీవులు వేరే ఇతర జీవులు కాదు, ఎవరికి సాదృశ్యాలు కాదు, కేవలం ఇవి కెరూబులు మాత్రమే. అత్యంత నమ్మకంగా ఉండే దేవుని సేవకులు ఈ కెరూబులు. ఈ కెరూబులే మనకు తరువాతి అధ్యాయాలలో 7 ముద్రలు ఇప్పబడినప్పుడు కనిపిస్తాయి. ఈ 7 ముద్రల గురించి గతంలో వీడియో చేశాను. ఎవరైనా చూడని వారుంటే డిస్క్రిప్షన్లో వీడియో లింక్ పెట్టాను, దయచేసి చూడగలరు. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.